అందరికీ నమస్కారం. ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ వేసేయండి. విషయంలోకి వస్తే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలనమైన తీర్పిచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1875వ సంవత్సరంలోన అలీగర్ ముస్లిం యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. దానికి సంబంధించిన విధి నిర్వహణ కార్యకలాపాలు మొత్తం ముస్లింసే చూసుకుంటా ఉన్నారు. సుప్రీంకోర్టు 1967 సంవత్సరంలోన దానికి ఉండే మైనారిటీ హోదాని తొలగిస్తూ తీర్పిచ్చింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇలాంటి తీర్పిచ్చిందో ఆ తీర్పును సవాల్ చేస్తూ మరొక పిటిషన్ సుప్రీంకోర్టులో ఫైల్ అయింది. దానికి సంబంధించిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు పిటిషన్ క్షుణ్ణంగా పరిశీలించి 2024 ఫిబ్రవరి 1న ఆ తీర్పును రిజర్వ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 ముస్లింస్ కున్న హక్కులను తెలియజేస్తూ 7 న్యాయమూర్తుల ధర్మాసనం సమక్షంలోన 4.3 నిష్పత్తి కింద అలీగర్ యూనివర్సిటీకి మైనారిటీ హోదా కల్పిస్తూ సంచలనమైన తీర్పిచ్చింది. భారత రాజ్యాంగం వీళ్ళకి కల్పించిన హక్కు అంటూ పేర్కొని కాసి సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలనమైన నిర్ణయం తీసుకుంది.